జిల్లా జవహర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి జలమయమవుతున్న ప్రధాన రహదారులు కాలనీలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు భారీ వర్షాలకు నిండి అలుగు పారడంతో లోతట్టు ప్రాంతాలైన జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ కాలనీలు చెరువును తలపించాయి. ఎగువ నుంచి నీటితో పాటు క్రిమికీటకాలు, విష సర్పాలు తమ ఇండ్లలోకి వస్తాయేమోనని భయభ్రాంతులకి గురవుతున్న కాలనీ వాసులు. ఈ విషయంపై స్పందించి నీటిలో మునిగిన కాలనీల ప్రజలకు తక్షణమే సహాయ సహకారాలు అందించాలని జవహర్ నగర్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. అంతేకాకుండా మునగ బాధితులకి అండగా ఉంటామని, వర్షం తగ్గేంత వరకు జవహర్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏదైనా అవసరమైతే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించాలని సూచించిన డిప్యూటీ మేయర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రస్తుతం జవహర్ నగర్లో సంతోష్ నగర్లో ఉన్నాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. సార్, మీరు ఇప్పుడు ఈ వర్షాలు ఇలా ఉన్నాయి, మీరు ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్? ఈ మెయిన్ మన పాపేనగర్ కాలనీ అనేది లోతట్టు ప్రాంతము. మన చెరువు నిండాగానే మొత్తం వాటర్ అంతా ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ రివర్స్ ఇక్కడ వాళ్ళు మన రిజిస్ట్రేషన్ ల్యాండ్ లోతట్టు ప్రాంతంకి ఆపోజిట్గా కట్టింది కాబట్టి మేము వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ సరిగా పోనీకి అంతా మీరు చూశారు కదా, అదంతా కొట్టేపించాము. శ్రీకాష్ వాళ్ళంతా తీసేపించాము. కమిషనర్ గారు స్టాఫ్ అంతా వచ్చారు, అదంతా తీసేసినాం కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఇక్కడ ఇది శాశ్వత పరిష్కారం చేయడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? మేము లాస్ట్ ఇయర్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 2-3 సార్లు అప్లికేషన్ పెట్టాము. ఎస్ఎన్డిపి ఫండ్ కోసం పెట్టడం జరిగింది. ఒక 50 కోట్ల రూపాయలు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. దగ్గర 3 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి కాబట్టి చిన్నప్పుడు చెరువుకి వెళ్ళి ఇదంతా వాటర్ ఇక్కడే వస్తుంది కాబట్టి దాని గురించి అప్పుడు పెట్టినాం కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము 2 సార్లు మీటింగ్లో తీసుకెళ్ళాము. ఆయన ఖచ్చితంగా మాకు ఇస్తామని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు హైడ్రా తీసుకొచ్చి చెరువులు నాలాల మీద ఎంత ప్రతిష్టంగా చేస్తుండ్రు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.